అండ్ పొల్యూషన్ పరంగా తీసుకున్న డిసైడ్ మళ్ళీ ఇప్పుడు క్యాన్సర్ కారకం అనేది ప్లాస్టిక్ అనేది క్యాన్సర్ కారకం అని చెప్తూ ఉన్నారు. ఎంత చెప్తున్నా కూడా తినే చిన్న పాప చిన్న ఒక ₹1 చాక్లెట్ దగ్గర నుంచి చూస్తే ప్రతి ఐటెం కూడా ఆ ఫుడ్ ఐటమ్ని వ్రాప్ చేసి ఆ ప్లాస్టిక్లో వ్రాప్ చేసి ఇస్తున్నారు. దట్ ఆ వ్రాపర్కి కూడా సర్టెన్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అనేది దాని మీద ప్రింట్ చేసి ఇస్తున్నారు. ప్లాస్టిక్ క్యాన్సర్కి కారకం, ప్లాస్టిక్ క్యాన్సర్కి కారకం అని చెప్తున్నా, ప్రికాషన్స్ చెప్తున్నా, కాషన్ అని చెప్తున్నా కూడా ఎవరు కూడా దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. అట్ ద సేమ్ టైం నీడ్ ఉండొచ్చు, నీడ్ ఉన్న వాళ్ళు తప్పదు అనే పరిస్థితుల్లో తింటున్నారు. మరి ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి ఈ చాక్లెట్స్ కావచ్చు, కుర్కురేస్ కావచ్చు, లేస్ కావచ్చు, ఇలాంటివి ఏదో ఇప్పుడు పోలో రింగ్ అని చెప్పేసి ₹1కి వస్తుంటాయి. ఇలాంటి పేపర్స్ కవర్స్లో పెట్టి వాళ్ళు తింటుంటే తర్వాత మనము కొన్ని రీల్స్లో కూడా మనం చూసాం. ఈ కురుకురేలు కూడా మనము ఫైర్ మీద పెట్టేసేసి అది మొత్తం ప్లాస్టిక్లో ఉంటుంది. సో ఇది ఎంత పిల్లలకు ఇది ఎంతవరకు ఆరోగ్యం, ఎంతవరకు హానికరం ఇది. ఒక్కసారి పేరెంట్స్ ఆ ఫుడ్ ఐటమ్స్లో పిల్లలకి ఎలా పోషణ ఇవ్వాలి, ఆహార పోషణ అనేది ఏ విధంగా ఇవ్వాలనేది ఒక్కసారి. ఓకే. ఎనీథింగ్ అంటే యూనివర్సల్ రూల్ లాగా పెట్టుకుంటే మనము ఏదైనా ప్యాకెట్లో వస్తే అది మంచిది కాదు, సరేనా? ఏదైనా కానీ మనం ప్యాక్డ్ ఉంది అంటే దాంట్లో కెమికల్స్ అయితే డెఫినెట్లీ యాడ్ చేసి ఉంటారు. మనం చూడాల్సింది ప్యాకెట్ ముందు కాదు, వెనకాల తిప్పి చూస్తే ఈ ప్రిజర్వేటివ్ ఉంది, ఈ షుగర్ లేదు, షుగర్ ఫ్రీ అని వస్తాయి కదా, ఆ షుగర్ ఫ్రీలో కూడా వాళ్ళు షుగర్ ఫ్రీ కంటెంట్ అనేది ఏముంది అని చూసుకోవాలి. ఎరిథ్రిటాల్ కానీ వేరే సబ్స్టెన్స్ కానీ అవన్నీ యాడ్ చేసి ఉంటారు, సరేనా? అవన్నీ మనం లేబుల్ వెనకాల తిప్పి చూస్తే మనకు అర్థమవుతుంది, ఓకేనా? ఇంకొకటి, ప్లాస్టిక్ అనేది మనం ఫుడ్లో కానీ ఏదైనా కానీ వేడి పదార్థం కానీ ప్లాస్టిక్ డబ్బా వేసి కూడా మనము సమ్ మిలియన్స్, ఓకేనా, థౌజండ్స్ టు మిలియన్స్ ఆఫ్ మైక్రో ప్లాస్టిక్ పార్టికల్స్ అంటాం, సరేనా? అవనేది మన కళ్ళకు కనిపించవు, బట్ ఆ ఫుడ్లోకి అనేది అది రిలీజ్ అయిపోయి ఉంటాయి. ఫుడ్లో కానీ ప్యాకెట్ వాటర్ బాటిల్ కానీ చిప్స్ కానీ చాక్లెట్స్ కానీ వీటన్నిటిలో ఆల్రెడీ రిలీజ్ అయ్యే ఉంటాయి. సో మనం కన్జ్యూమ్ చేసినప్పుడు ఓవర్ ద టైం మన స్టమక్లో అనేది అవి అక్యుములేట్ అవుతూ పోతాయి. సో అవి మన క్యాన్సర్ సెల్స్ని ట్రిగర్ చేస్తాయి అన్నమాట. నార్మల్ సెల్ని ట్రిగర్ చేసి అది క్యాన్సర్ సెల్ లాగా ఫార్మ్ అవ్వడానికి ట్రిగర్ చేస్తాయి. అండ్ ఇట్ హ్యాపెన్స్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం.